అంత బాగుండదు అంటారు, బాగానే ఉంటుంది కానీ బట్ నాకైతే అస్సలు మంచిగా అనిపించలే. అండ్ ఏదో స్పీడ్గా సిజేరియన్ చేస్తారు, సారీ స్పీడ్గా సిజేరియన్ కూడా కాదు, మోస్ట్లీ 90% దాన్ని ఏమంటారు, సిజేరియన్ కాకుండా ఇంకోటి ఉంటుంది, నార్మల్ డెలివరీకే ట్రై చేస్తారనమాట. చాలా ఇబ్బంది పెడతారు. నార్మల్ డెలివరీ కాకపోతే ఎంత నరకం చూపిస్తారంటే, నార్మల్ డెలివరీ కావాలి కావాలి అని అంటారు. అయ్యో అయ్యే ప్రాబిలిటీ ఉందా లేదా ఏది ఆలోచించరు. వాళ్ళ వాళ్ళు ఏం చేశారంటే కరెక్ట్ అంతే. 10th మంత్ దాటాక 10th మంత్ దాటి 1 వీక్ అయింది. అయితే ఆమె ఏమన్నది, పెయిన్స్ రావట్లేదు, పెయిన్స్ రాకుంటే పెయిన్స్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చి తర్వాత నార్మల్గా ట్రై చేస్తా అన్నది. ఖతం ఆ మాట ఎప్పుడైతే అన్నదో చెల్ వద్దు నేను ఉండను, నార్మల్గా పెయిన్స్ వస్తాయి ఓకే, ట్యాబ్లెట్ ఇచ్చి పెయిన్స్ తెప్పించి చేయడం ఏంది, నాకు అట్లా వద్దు, ఆర్టిఫిషియల్గా వద్దు అని చెప్పేసి వచ్చేసినాము. అయితే ఏమనుకున్నామంటే సూర్యాపేట హాస్పిటల్ కూడా వెళ్ళి ఒకసారి అడుగుదాము వాళ్ళు ఏమంటారో అని అనుకున్నాయి. కనీసం వాళ్ళైనా ఇక ఎట్లా పెయిన్స్ రావట్లేవు కదా, సో వాళ్ళైనా మళ్ళీ సిజేరియన్ చేస్తారేమో అన్నట్టుగా చీకట్లా ఎన్నింటికి 9కి 10కి అట్లా వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. సో వాళ్ళ ఒక డాక్టర్ ఉంది, ఆమె అంటే కింద వాళ్ళ పెద్దోళ్ళకి చేసే డాక్టరే ఉంది. ఆమె ఉండి ఏమనిందంటే, ఇక్కడ కూడా మేము నార్మలే చేస్తాము, సిజేరియన్ చేయను అని అన్నది. అమ్మో నాకు సిజేరియన్ వద్దురా, సిజేరియనే కావాలి కానీ నాకు ఇదంతా వద్దు అనేసి అప్పుడు డిసెంబర్లోనో జనవరిలోనో చల్లగాలులు ఉంటున్నాయి. ఆ టైంలో అప్పటికి నైట్ 11:30 అట్లా అయింది. సూర్యాపేటలోనే ఉన్నాము. అప్పుడు చీకటి అవుతుంది, ఇంటికి ఎట్లా వెళ్ళాలో తెలియదు, బస్సులు ఉండవు కదా, అంటే ఉంటాయి హైటెక్ బస్ స్టాండ్కి వెళ్తే హైదరాబాద్ బస్సులు ఉంటాయి కానీ మా ఊర్లో ఆపాలి కదా. ఇక మా అమ్మమ్మ ఫోన్ చేసి ఏమో నిండు కడుపుతోటి ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళిండు అబ్బాయి. మా అమ్మ వచ్చేటట్టు లేదు కదా, మా నాన్న చనిపోయింది కాబట్టి ఆమె వచ్చేటట్టు లేదు బయటికి. ఉదయం నేనే వెళ్ళామన్నమాట, ఎవరూ లేరు. మా అమ్మమ్మ ఏమో ఫుల్ ఏడుపు, నిండు కడుపుతోటి ఉన్న అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి అది హాస్పిటల్ తీసుకెళ్ళిండు, అబ్బాయి ఒక్కడే పాపం అని ఫుల్ ఏడుస్తుంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏమైంది అని అడిగితే, పాపం ఒక్కదాన్ని నిండు కడుపుతోటి ఉన్న అమ్మాయిని హాస్పిటల్ తీసుకుపోయిండు ఒక్కడే ఆ పిల్లగాడు అనేసి మా అమ్మమ్మ ఏడుస్తుంటే మా మావయ్య వాళ్ళు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా, అమ్మమ్మ ఏడుస్తుంది, నిన్ను ఒక్కదాన్నే తీసుకెళ్ళిరు అనేసి మా మావయ్యలు అన్నారు. అయితే అప్పుడు మేమే వస్తున్నాం అనేసి చెప్పినాం అనమాట. హైటెక్ బస్ స్టాండ్కి వెళ్ళి అంత చీకట్లో 11:30 ఆ టైంలో హైటెక్ బస్ స్టాండ్కి వెళ్ళి నార్కట్పల్లి టికెట్ తీసుకొని, మా ఊర్లో ఆపుతానంటేనే, అప్పుడు ఫ్రీ బస్ అవేవి లేవు కదా, మా ఊర్లో ఆపుతానంటేనే మేము నార్కట్పల్లి టికెట్ తీసుకొని అక్కడ దిగుతాము అంటే ఆ డ్రైవర్ అంకుల్ ఏం చేశాడు, మీ ఊర్లో ఆపుతామా అంటే, అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నా కాబట్టి ఆపుతామా అన్నాడు, ఆపాడు. ఆ టైంలో ఇంటికి వచ్చేసాము, అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే February 14th 21 నెక్స్ట్ డే అసలు అది కూడా యాదృచ్ఛికం. అసలు యాక్చువల్గా February 14th సిజేరియన్ జరుగుద్ది, ఆది పుడతాడు అనేసి మేము అనుకోలేదు. అయితే వీళ్ళ నాన్న చెట్టు సుధాకర్ హాస్పిటల్ నకరికల్లో వర్క్ చేశాడనమాట. సో అట్లా ఉదయ్కి ఆ డాక్టర్ పరిచయం అనమాట. అందులోటి ఆ డాక్టర్ గౌడ్స్ కదా, మేము గౌడ్స్ కదా, కొంచెం ఓకే. ఆ అంకుల్కి ఏముండేదంటే గౌడ్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం, దట్టు మా గౌండ్ వాళ్ళ అమ్మాయినే చేసుకున్నాం అన్న ఒక సాఫ్ట్ కార్నర్ ఉండన్నమాట. అయితే డైరెక్ట్ ఉదయ్ హాస్పిటల్ తీసుకపోతే చేసేద్దాం టెన్షన్ తీసుకోకు అని లేరు, అవన్నీ ఏం అవసరం లేదు, ఎవరు ఉన్నా లేకపోయినా మేము చేస్తాము, నువ్వేం టెన్షన్ తీసుకోకు అని అన్నారు. సో ఆ టైంలో నాకు ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారు అనమాట. ఫైనాన్షియల్గానే కాదు, మోరల్గా కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. యాజ్ ఏ డాక్టర్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన అట్లా కాకుండా అడగంగానే హెల్ప్ చేసినారనమాట. సో అట్లా హాస్పిటల్కి అయితే అంటే 11th 12th 13th జరిగిన ముచ్చట చెప్పింది కదా, ఇక్కడ నల్గొండలో చూపించినాం. వాళ్ళు సిజేరియన్ అయితే చెయ్యము, నార్మల్ అయితే చేస్తామన్నారు. సూర్యాపేటలో చూపించినాం, సూర్యాపేటలో కూడా అంతే అన్నారు. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. దెన్ ఐ టుక్ ద డెసిషన్ దట్ ఓకే, మనకి ఇప్పుడు ఇట్లా కావట్లేదు కదా, దెన్ మనం ఒక పని చేద్దాము. నాకు అప్పుడు క్రెడిట్ కార్డు ఉందన్నమాట. సో దట్ నాది అప్పుడు HDFC క్రెడిట్ కార్డు 75,000 లిమిట్ ఉంది. సో సరే till 75 వరకు అయితే మనం పే చేయగలుగుతాము, అంతకు మించి అయితే మనం పే చేయలేము అని ఒక థాట్ ప్రాసెస్కి వచ్చేసాం. ఇక అప్పటికి ఫస్ట్ టైం మేము అడిగినాం అనమాట, కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేస్తారా, కొంచెం ఫైనాన్షియల్